మన ప్రభు మన కొరకు మరణించాడు. జ్ఞాపకం చేసుకుంటూ అందరం ఈ చరణం పాడదామా? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైనది అమూల్యమైన రక్తము. నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము. నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. వెనకటికి ఒక రోజు ఒక రాజు యొక్క కుమారుడు యువరాజు బంధించబడి వేరొక కోటకు తీసుకొని కొనిపోబడితే ఆ కోట పైన ఒక గదిలో బంధించారు. పైనుంచి చూస్తే కింద పక్కన మార్గం ఉంది. ఆ మార్గంలో ఒకడు వెళ్తున్న వాడిని చూసి వాడికి విషయం చెప్తే వాళ్ళ నాన్నకి చెప్తే వచ్చి విడిపిస్తాడని చెప్పి పైనుంచి రాకుమారుడు గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి శబ్దాలు చేస్తున్నాడు. కింద వెళ్ళేవాడు పలుకుతాడు, ఆ శబ్దాలకి పలకట్లా. వీడిని ఏం చేస్తే నా వైపు చూస్తాడని చెప్పి ఆలోచన చేసి తన కుడి చేతికున్నటువంటి బంగారపు కడియాన్ని వాడి ముందు వేశాడు. ఎప్పుడైతే తన కళ్ళ ముందు బంగారపు కడియం దొరికిందో అబ్బా అని చెప్పి ఆ కడియాన్ని గబుక్కుని అటు ఇటు చూశాడు, జోలు పెట్టేశాడు. వెంటనే భార్యకు వడ్డానం జ్ఞాపకం వచ్చింది. ఈ కడియంతో నా భార్యకు వడ్డానం చేసేసేయచ్చు, ఇంకొక కడియం దొరికితే నా కూతురు పెళ్లి కూడా చేసేసేయచ్చు అని చెప్పి మళ్ళీ ఇంకొక కడియం కోసం చూస్తున్నాడు. పైనుంచి యువరాజు రే రే పైకి చూడు, నేనే ఇచ్చాను అది పైకి చూడు. చూస్తాడా? చూడల్లా. సరే అని చెప్పి మళ్ళీ రెండో చేతుకున్న కడియం కూడా తీసి మళ్ళా వేస్తే అరే నేను అనుకున్నట్టుగా మళ్ళీ రెండో కడియం దొరికిందే అని చెప్పి గబ్బ దాన్ని కూడా తీసేసుకుని జేబులో పెట్టేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు జ్ఞాపకం వచ్చాడు, కొడుకు బైక్ జ్ఞాపకం వచ్చింది. ఇంకొక కడియం దొరికితే బైక్ కూడా కొనేసేచ్చు నేను అని చెప్పి బైక్ అని చూస్తూ ఉంటే పైనుంచి ఆ రాకుమారుడేమో రే నేను రా నీకు ఇచ్చింది నన్ను చూడరా. చూడల్లా.
ఇప్పుడు ఏం చేస్తే వాడు నా వైపు చూస్తాడని ఆలోచిస్తే పక్కన ఒక పెద్ద రాయి కనిపించిందండి. ఆ రాయి తీసుకున్నాడు, వంగి కిందకు వంగి ఇంకేమైనా దొరుకుతున్నాయా అని చెప్పని అనేసరికి వాడి తల మీద బలమైన రాయి పెట్టి కొట్టేసరికి అది వచ్చి తల మీద తగిలేసరికి అబ్బా చచ్చారు నా దేవుడా, అలా కొట్టావేంటయ్యా. ఎప్పుడు తిరిగాడు పైకి? హలో, ఎప్పుడు? జాగ్రత్త, దేవుడు ఏదో ఒక రాయి పట్టుకునే ఉంటాడు. భయపెట్టకండి బ్రదర్. అలాగా ఇప్పటికీ మా ఆయన కొట్టాడు, మా ఆవిడ కొట్టింది. సహోదరుడు వింటున్నావా, సహోదరి వింటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని ఇచ్చినటువంటి దేవుడిని పట్టించుకోకుండా, ఆయన సన్నిధికి రాకుండా, మోకరించి కృతజ్ఞతలు కలిగి ప్రార్థన చేయకుండా నువ్వు దేవుని సన్నిధిని ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు విసురుతాడో, ఏదో ఒక రాయి విసురుతాడో. అది తగిలినప్పుడు అప్పుడు నువ్వు అబ్బా దేవా అప్పుడు అరుస్తావా? ఆ పరిస్థితి రాకమునిపే మోకరిస్తావా? ఏం చేద్దాం చెప్పండి. మీరైతే ఏం చేస్తారు? అప్పటిదాకా వేయనివ్వండి, రానివ్వండి, కొట్టనివ్వండి అంటారా? ఆ రోజు రాకమునిపే బ్రదర్ ఎందుకు వచ్చిందిలే, ప్రభువుకు మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థనా జీవితాన్ని దిద్దుకుంటాం అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా? ఎస్, నిద్రపోయే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ చేయి చూపించారు. అదే కానీ అనుకోవాల్సింది.